జ్యోతిష్యం దీని ఒక మంచి సినిమా స్క్రిప్ట్ అనొచ్చా లేక ఒక చెడ్డ స్క్రిప్ట్ అనాలా? ఆసక్తిగా ఉంది కదా. ఈరోజు మనం జ్యోతిష్య చాట్ను ఒక సరికొత్త కోణంలో చూద్దాం. ఇది కొన్ని జ్యోతిష్య తరగతుల నుంచి తీసుకున్న ఒక విలక్షణమైన ఆలోచనన్నమాట. అంటే మన జీవిత కథ ముందే రాసి ఉంటుందా? ఈ విశ్లేషణలో జన్మ చాట్ని ఒక మార్చలేని విధిలా కాకుండా ఒక డైనమిక్ స్క్రీన్ప్లేలాగా ఎలా చూడవచ్చో చర్చిద్దాం. అవును, మనమిక్కడ మాట్లాడుకుంటున్న ముఖ్యమైన కాన్సెప్ట్ అదే. మన జీవితం ఒక ప్రదర్శన అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్ మన జన్మచాటనమాట. అంటే ఒక జన్మ చాట్ అనేది ఏంటి? అది మన జీవితంలో ఉండే పాత్రలు, వచ్చే సన్నివేశాలు, కథలో ఎదురయ్యే మలుపులు, వీటన్నిటినీ వివరించే ఒక ఫ్రేమ్వర్క్. దీన్ని ఎవరో గీసిన గీతలా, మార్చలేని మ్యాప్లా కాకుండా మనమే నటించాల్సిన ఒక బేసిక్ స్క్రిప్ట్లా ఊహించుకోవాలి. సరే, ఇప్పుడు మన జీవితం ఒక స్క్రీన్ ప్లే అనుకుందాం. మరి అందులో నటీనటులెవరు, వాళ్ళు ఎక్కడ నటిస్తారు, ఈ విషయాలు తెలుసుకుందాం రండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో గ్రహాలే మన నటులు. ఒక్కో గ్రహానికి ఒక్కో క్యారెక్టర్ టైప్ ఇచ్చారు. ఉదాహరణకి కుజుడు ఒక యాక్షన్ హీరో లాంటివాడు. అతని డైలాగ్ కూడా చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. అలాగే శని ఒక జడ్జ్ లాంటివాడు, క్రమశిక్షణ గురించి మాట్లాడతాడు. శుక్రుడేమో కళాకారుడు, బుధుడొక మేధావి. ఇలా ప్రతి గ్రహం ఒక పాత్రధారి అన్నమాట. మరి నటులుంటే సరిపోదు కదా, వాళ్ళు నటించడానికి సెట్స్ కూడా కావాలి. జ్యోతిష్యంలో భావాలు లేదా హౌజెస్ అనేవి ఈ సెట్స్ లాంటివి. అంటే మన వృత్తి, కుటుంబం, బంధాలు ఇవన్నీ వేర్వేరు సెట్స్. ఈ నటుల నటన వాళ్ళు ఏ సెట్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సరే, నటులు ఉన్నారు, సెట్స్ ఉన్నాయి, మరి కథ ఎలా ముందుకు వెళ్తోంది? ఎందుకంటే ఏ సినిమా స్క్రిప్ట్ అయినా ఒకే చోట ఆగిపోదు కదా, అందులో రకరకాల సన్నివేశాలు, చాప్టర్లు ఉంటాయి. మన జీవిత కథలో కూడా అంతే. ఈ కథని ముందుకు నడిపించేవే దశలు. ఇవి స్క్రీన్ప్లేలో వచ్చే వేర్వేరు చాప్టర్స్ లాంటివి. ప్రతి దశని ఒక గ్రహం నడిపిస్తుంది. అంటే ఆ టైంలో ఆ గ్రహం అనే నటుడు మెయిన్ రోల్ ప్లే చేస్తాడన్మాట. మిగతా వాళ్ళు సపోర్టింగ్ రోల్స్లో ఉంటారు. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మన జీవితాన్ని కొన్ని ప్రధాన అధ్యాయాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు పుట్టినప్పటి నుండి 19 ఏళ్ల వరకు శని అధ్యాయం. అంటే ఆ సమయంలో క్రమశిక్షణ, జీవితానికి పునాది వేయడం ముఖ్యం. ఆ తరువాత 36 ఏళ్ల వరకు బుధ అధ్యాయం. నేర్చుకోవడం, కమ్యూనికేషన్ మీద ఫోకస్ ఉంటుంది. ఇలా ప్రతి దశకు ఆ గ్రహాన్ని బట్టి ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. శుక్రదశలో సంబంధాలు, సుఖాలు, రవిదశలో అధికారం, గుర్తింపు, ఇలా అన్నమాట. అందుకే మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం నడుస్తున్న దశ యొక్క స్క్రీన్ప్లే ఏంటి అని. అంటే ఈ చాప్టర్లో కథ ఏంటి, ఏ నటుడు లీడ్ రోల్లో ఉన్నాడు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా నటులు, సెట్స్, చాప్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ సీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికోసం మూల గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఇద్దరూ కొట్టుకుంటే అది యుద్ధం. ఒక్కడు చాలామందిపై దాడి చేస్తే అది దండయాత్ర, దయాగాడి దండయాత్ర. ఈ పవర్ఫుల్ డైలాగ్ని జ్యోతిష్యపరంగా ఎలా విశ్లేషించవచ్చో తెలుసా? చూద్దాం. ఆ డైలాగ్లోని పవర్కి జ్యోతిష్యపరమైన కారణాలు ఇవి. 1. ఆ వ్యక్తి ధైర్యం. అంటే లగ్నాధిపతి, తృతీయాధిపతి బలంగా పరివర్తన యోగంలో ఉన్నాడు. 2. అధికారానికి కారకుడైన శని లగ్నంలో బలంగా ఉన్నాడు. ఇది ఆధిపత్యాన్ని చూపిస్తుంది. 3. ప్రత్యర్థి అంటే సప్తమాధిపతి బలహీనంగా ఉన్నాడు. చూసారా, ఈ గ్రహాల కలయిక ఆ డైలాగ్లోని ప్రతి అక్షరాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ప్లేలో కొన్ని స్పెషల్ ప్లాట్ ట్విస్టులు కూడా ఉంటాయి. వాటినే మనం యోగాలు అంటాం. ఉదాహరణకు విపరీత రాజయోగం. ఇందులో ఒక కష్టమైన పరిస్థితి అనుకోకుండా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుందన్నమాట. ఇదంతా బానే ఉంది, కానీ ఇప్పుడు మన మదిలో మెదిలే అసలు ప్రశ్న ఒకటుంది. అదేంటంటే, కొన్ని జీవితాల స్క్రిప్ట్లు మంచివిగా, మరికొన్ని చెడ్డవిగా ఉంటాయా? అంటే కొంతమందికి మంచి స్క్రీన్ప్లే, ఇంకొంతమందికి చెడ్డ స్క్రీన్ప్లే రాసి ఉంటుందా? దీనికి సమాధానంగా మూల గ్రంథం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తోంది. తేడా స్క్రిప్టులో లేదట, దాన్ని మనం ఎలా ప్రదర్శిస్తున్నామనే దానిలోనే ఉందట. ఒక చెడ్డ ప్రదర్శన అంటే ఏంటి? మన పాత్ర ఏంటో మనకే తెలియకుండా గుడ్డిగా రియాక్ట్ అవ్వడం. గ్రహాలు మంచివి, చెడ్డవి అని ముద్రవేయడం.
కాని ఒక మంచి ప్రదర్శన అంటే మన పాత్రను అర్థం చేసుకోవడం, కథలోని మలుపులను అవగాహనతో ఎదుర్కోవడం, ప్రదర్శన మీద పూర్తి కంట్రోల్ తీసుకోవడం. ఇక్కడ చెప్పినట్టు ప్రతీ గ్రహం ఇవ్వగలదు, కాని ఆశించే స్థాయిలో తేడా ఉంటుంది. అంటే ఏ గ్రహమూ చెడ్డలి కాదు. ప్రతీ నటుడు తనదైన శైలిలో నటిస్తాడు. శని క్రమశిక్షణ ఇస్తాడు, శుక్రుడు ఆనందాన్ని ఇస్తాడు. ఒకరి నటనని ఇంకొకరితో పోల్చలేం, రెండూ అవసరమే. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జ్యోతిష్యాన్ని ఈ కోణంలో చూసినప్పుడు అది భవిష్యత్తు చెప్పే సాధనం కాదు. అది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక టూల్. మనం ఏ కథలో ఉన్నాం, మన పాత్ర ఏంటి అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మీ జీవిత స్క్రిప్ట్ని మీరు చదవగలిగితే మీ నటనను మార్చుకుంటారా? గుర్తుంచుకోండి, ఇక్కడ స్క్రిప్ట్ని మార్చడం గురించి కాదు, మన నటనను, మన ప్రదర్శనను మరింత మెరుగ్గా, మరింత అర్థవంతంగా ఎలా మార్చుకోవాలనేవే అసలైన విషయం.